ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: మనస్సును నియమించిన వానికి తపస్సుతో పనేమి. తనువు తానను బుద్ధి విడిచి ఉన్నది నేను కాదు, సర్వము ఆ ఉच्चతర శక్తి అని తెలుసుకో అని ఇక్కడ చెప్తున్నారు. తన మనస్సుని పూర్తిగా నియంత్రించగలిగిన వ్యక్తికి ప్రత్యేకమైన తపస్సు, కఠినమైన సాధనలు అవసరం లేదు. ఎందుకంటే తపస్సు యొక్క అంతిమ లక్ష్యం మనస్సుని శుద్ధి చేయడం, దానిని అదుపులో ఉంచుకోవడం. ఈ లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్న వారికి అదనపు ప్రయత్నాలు అనవసరం అంటున్నారు. మనస్సుని నియంత్రించడం అంటే కోరికలు, ద్వేషాలు, భయాలు, అహంకారము వంటి వాటికి అతీతంగా ఉండటం. మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలోని ఒడిదుడుకులు వ్యక్తిని ప్రభావితం చేయవు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి సహజంగానే ధ్యానంలో, ఆత్మజ్ఞానంలో నిమగ్నమై ఉంటాడు. తపస్సు అనేది ఒక సాధనం, కానీ మనస్సుపై పట్టు సాధించడం నిజమైన గమ్యం అంటున్నారు. ఆ తర్వాత తనువు తాను అను బుద్ధి విడిచి ఉన్నది నేను కాదు, సర్వము ఆ ఉच्चతర శక్తి అని తెలుసుకొని అని అంటున్నారు. ఈ వాక్యము నేను అనే భావనను అనగా అహంకారమును విడిచిపెట్టమని బోధిస్తూ ఉంది. సాధారణంగా మనము మన శరీరాన్ని, మన ఆలోచనలను, మన భావనలను నేను అని గుర్తిస్తాము. కానీ ఈ వాక్యము ఈ శారీరక, మానసిక పరిధులకు అతీతంగా ఉన్న ఉच्चతర శక్తిని, అంటే హయ్యర్ పవర్ అని గుర్తించమని చెబుతా ఉంది. అంటే మన శరీరం వలన, ఇంద్రియాల వలన వ్యక్తిగత అస్తిత్వము తాత్కాలికమైనది. ఇవి నేను అనే శాశ్వతమైన సత్యం కాదని గుర్తించాలి. అహంకారపూరితమైన నేను అనే భావన బంధాలకు, దుఃఖాలకు మూలమవుతుంది. ఉన్నది నేను కాదు, సర్వము ఆ ఉच्चతర శక్తి అని తెలుసుకో. నిజమైన నేను అనేది వ్యక్తిగతమైనది కాదు, అది విశ్వవ్యాప్తమైన సకల ప్రాణులలోనూ నిండి ఉన్న ఒక ఉన్నతమైన చైతన్యము. దీనిని భగవంతుడు అని, పరమాత్మ అని, బ్రహ్మ అని, లేదా ఒక ఉన్నతమైన శక్తి అని చెప్పుకోవడం జరుగుతుంది. సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆ ఉच्चతర శక్తి యొక్క అభివ్యక్తే అని తెలుసుకోవడం ద్వారా వ్యక్తిగత నేను అనే పరిమితుల నుండి బయటపడవచ్చు. ఈ అవగాహన అహంకారాన్ని తగ్గిస్తుంది. మన అస్తిత్వము ఒక పెద్ద విశ్వ ప్రణాళికలో భాగమని అర్థం చేసుకోవడం ద్వారా శాంతిని, సంతోషాన్ని మనము పొందగలగము. ఇది వ్యక్తిని స్వార్థం నుండి నిస్వార్థం వైపు, సంకుచిత దృష్టి నుండి విశాల దృష్టి వైపు నడిపిస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక ప్రగతి బాహ్య సాధనల కన్నా అంతర్గత మార్పుపై ఆధారపడి ఉంటుంది. మనస్సును అదుపులో ఉంచుకోవడం, అహంకారాన్ని వీడటం ద్వారానే నిజమైన మోక్షం లేదా ఆత్మజ్ఞానము సాధ్యమవుతుంది. భగవాన్ అంటారు, మనసు తానే చిక్కున, మనసు తానే తన్ను వెతికి పట్టుకోదు. సత్యాన్ని గుర్తించక నీవు అబద్ధమైన మనసునే పట్టి వేలాడుట కాక అది ఏమో కనుగొనవలనని కూడా నువ్వు ప్రయత్నిస్తావు. నీ నిద్రలో మనస్సు ఉన్నదా? అప్పుడు లేదే. కానీ
ఇప్పుడు ఉన్నది అది శాశ్వతం కాదు. నిన్ను మనస్సు అనుకొని దానిని ఎలా వశపరుచుకోవాలని అడుగుతున్నావు. నిజాన్ని వెతుకు. ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయో చూడు. మనస్సు నుండి పుడుతున్నాయి. ఈ మనోవ్యాపారాలు ఎవరికి అని చూస్తే ఈ అహమికకు తెలియనివి తెలుసుకోవడానికి బుద్ధి ఒక సాధనము. బుద్ధి నీ వెలుపలివి తెలియచేస్తుంది, కానీ తనకే కారణమైన దానిని చూపలేదు. నిన్ను నీవు విమర్శించుకునే వరకు బుద్ధి అంతటా అది అహమికలో లీనము కావలెను. అహమిక మూలాన్ని వెతకవలె. అది జరిగిన అహమిక అంతరిస్తుంది. అప్పుడు ఆ మూలంగా ఉండిపో అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అయిపోయిందా అనేది అవునవునండి. చాలా బాగుంటుంది మన జూమ్ మీటింగ్. వెరీ డిసిప్లిన్. అది గురువు గారు మెసేజ్ పెట్టారు. గురువు కొంచెం వాయిస్ ప్రాబ్లం వస్తుంది పాపం. మనకి కొంచెం సఫర్ అవుతున్నారు. కాబట్టి రవి గారుని రవి మొదలు పెడతామమ్మా. గురుగారు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామా? మొదలు పెడదాము. మరి మొదట గురువు గారు ఒక మెసేజ్ పెట్టారు. ఈరోజు టాపిక్ మనస్సుని నియమించిన వానికి తపస్సుతో పనేమి, తనువు తానను బుద్ధి విడిచి ఉన్నది నేను కాదు, సర్వము ఆ ఉच्चतर శక్తి అని తెలుసుకో అని మనకి ఈరోజు స్టేటస్. దానికి గురువు గారు ఈ మెసేజ్ చదవమన్నారు. గురువుగారు పంపించిన మెసేజ్ చదువుతున్నాను. చెప్పండి. ఈ జీవుడు దేహాత్మ బుద్ధితో ఉన్నంత వరకు మనస్సు అనే సూక్ష్మ దేహంతో కలలు కంటూ ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ తో ఉంటాడు. విచారిస్తే అసలు మనస్సు అంటూ ఏదీ లేదు. ఇదొక అభాస కాంతిలో కలిగే ఆలోచన సమూహము మాత్రమే. మొదటి ఆలోచన నేను దేహము అన్న భావన కలిగిన తరువాతనే మిగిలిన ఆలోచనలు తల ఎత్తును. అసలు మనస్సే తల ఎత్తకపోతే ఏ సాధనతో పనేముంది? దేహాత్మ బుద్ధి జనించకపోతే ఈ మనస్సుకి ఉనికి లేదు. కనుక ఇంద్రియాల వెంట పరుగిడక స్థిరచిత్తులువై ఉండటానికి బుద్ధిని ఉపయోగించండి. అది చాలు. జప తపాదులతో పని లేదు. ఆలోచనలు తల ఎత్తకపోతే ఈ మనస్సు తన ఉనికి కోల్పోతుంది. అదిగో ఆ క్యాటర్ పిల్లర్ లాగా ఈ అహంకారానికి మనస్సుకి ఆయు పట్టు ఆలోచనలే. అందుకే ఇంద్రియాల వెంట పరుగిడక వాటికి బానిసలు కాకుండా నిశ్చలంగా తీవ్ర వైరాగ్యముతో నిలిచిన స్థితిలో మనస్సెక్కడా, సృష్టి ఎక్కడా, జన్మ మరణాల వంటి ఎక్కడా ఇరుక మాత్రమే ఉంటుంది తప్ప మరి ఏ ఇతర విషయాలు ఉండవు. ఇదంతా ఆ హయ్యర్ పవర్, ఉच्चतर శక్తి మాత్రమే మారుస్తుంది, నడిపిస్తుంది. ఈ మాయా జీవుడు ఒక పనిముట్టు మాత్రమే అని గ్రహించండి. మౌనమే శరణ్యం అని మనకు గురువు గారు మనకి ఈరోజు మెసేజ్ చేశారు. సో అక్కడ మనము డిస్కస్ చేసుకుంటే ఈరోజు ఒకసారి మళ్ళీ చదువుతాను టాపిక్. మనస్సును నియమించిన వానికి గురువు గారు ఆల్రెడీ చెప్పారు. మనకి గురువు గారు మెసేజ్ అందింది. గురువు గారు కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ మనస్సును నియమించిన వానికి తపస్సుతో పనేమి, తనువు తానను బుద్ధి విడిచి ఉన్నది నేను కాదు, సర్వము ఆ ఉच्चतर శక్తి అని తెలుసుకో అంటున్నారు. మనస్సుని అంటే ఇక్కడ నియమించిన అన్నా కూడా నియంత్రించిన అంతా ఒకటేనేమో. అయితే మనస్సు అడిగిన వానికి తపస్సుతో పని ఏమి అంటున్నారు ఇక్కడ. అంటే అసలు మామూలుగా మనకి తపస్సు అంటే మనము ఏదన్నా మాయలో ఒకటి ఒక లక్ష్య సిద్ధి కోసం ఏదన్నా సాధించాలన్నా, ఏదన్నా ఒకటి
చెయ్యాలన్నా, మనం ఏదన్నా ఈ మాయలో ఒకటి వస్తువు సంపాదించాలన్నా దాని గురించి కొంత తపస్సు చేస్తాం. అంటే ఇక్కడ తపస్సు అంటే ఆ తపన కలిగి ఉండటం. అది ఈ మాయలో ఆ వస్తువుని పొందాలన్న తపన గాని, లేదా దాన్ని సంపాదించాలన్న తపన గాని, దాని గురించి ఈ జీవుడు ఎంతో కొంత పట్టుదలతో శ్రమిస్తాడు. కొంత తపస్సు చేస్తాడు. దాని గురించి తదేక దీక్షతో చేస్తాడు. కానీ ఈ ఈ జీవుడు దానివల్ల ప్రారబ్ధంలో ఉంటే అది రావచ్చు, ఆ వస్తువు పొందొచ్చు, పొందకపోవచ్చు. అంటే తపస్సు చేయటం వల్ల వీడికి ఆ మాయలోనే ఒక వస్తువు దక్కచ్చు, దక్కకపోవచ్చు. వాడి ప్రారంధం ప్రకారం అది దక్కచ్చు, దక్కకపోవచ్చు. అంటే ఇక్కడ ఈ మాయలో మామూలుగా వాడు ఎంత చేసినా, ఎంత తపస్సు చేసినా ఒక వస్తువు వాడు పొందలేకపోతున్నాడు, లేక పొందవచ్చు కానీ, కానీ ఇక్కడ మనస్సు ఇప్పుడు ఏది చేసినా మళ్ళీ ఈ మనస్సుతో చేసేదే కదా! ఏ తపస్సు చేసినా సరే, ఏది చేసినా ఇక్కడ మళ్ళీ వాడు ఏది పొందాలన్నా సరే మళ్ళీ మనస్సు పని చేయాలి కదా! మనస్సుతోనే చేస్తున్నాడు. మరి ఈ మనస్సనేది మరి నిజంగా ఉన్నదా అంటే గురువుగారు మరి భగవాన్ ఏం చెప్తున్నారు? అసలు ఆది నుంచి అహంకారం తృణీకరించబడ్డది అంటున్నారు. సరే అసలు మనస్సంటే ఏంటి? ఆలోచనల యొక్క సమూహము. అది మరి ఇప్పుడు నేనంటే దేహము అన్న భావన ఆ మూల తలంపు బయటికి రావటం వల్ల అది గూడా ఆలోచనే. అది గూడా ఒక తలంపే. ఆ తలంపు వచ్చిన తర్వాత మిగతా ఆలోచనలు వస్తున్నాయి. దాన్ని కేంద్రంగా చేసుకొని ఆ మనస్సుతో వీడు తాదాప్యం చెందుతున్నాడు. మరి ఈ ఆలోచన వీడు అంటే ఈ ఆలోచనలు సత్యమా అంటే అవేమీ సత్యము కాదు. వీడు మరి దేహం సత్యమా అంటే అది సత్యము కాదు. మన ముందు ఎంతోమంది గతించిపోతున్నారు. ఇప్పుడు వీడు దేహము అనుకుంటే గనక దేహాత్మ బుద్ధి కలిగిందంటే వీడు దేహము అన్న భావన కలిగితే మరి అదేమి ఆ దేహము కూడా ఉండట్లేదు కదా శాశ్వతంగా. ఎంతోమంది గతించిపోతున్నారు వీడి ముందు. వీడి పరిస్థితి కూడా రేపు వీడు కూడా గతించిపోతాడు. బుడగ వంటి బ్రతుకు ఒక చిటికలోని చిటుకు అన్నట్టు ముందో వెనకో ఎప్పుడో ఒక రోజు వీడు ఈ దేహము రాలిపోక తప్పదు. దాని గురించి వీడేమి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి వీడు సాధించాల్సిన అవసరం లేదు. అంటే అశాశ్వతమైన వస్తువుతో ఆలోచనలు కూడా ఇప్పుడు పేక మేడలు లాంటివి అంటారు గురువు గారు. అంటే అవి ఇప్పుడు మరుక్షణం పుట్టి మళ్ళీ నశిస్తున్నాయి. అవేమీ సత్యంగా ఉండట్లా. ఆలోచనలు ఇప్పుడు పుడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు నిద్రలో మనకి నేనంటే దేహము అన్న భావన ఎక్కడుంది? ప్రపంచం ఎక్కడుంది? వీడు చేసే తపస్సు గాని, సాధన గాని, వీడేదైనా ఒక పొందాలన్న వస్తువు గురించి ఆకాంక్ష గాని, ఇవన్నీ ఎక్కడున్నాయి ఈ నిద్రలో? ఇవన్నీ ఏం లేవు కదా! అంటే ఇవేమీ శాశ్వతంగా ఉండట్లా. ఈ మనస్సు మారుతూ ఉంది. జాగృతావస్థలో ఆ తలంపు లేచింది, అన్నీ లేస్తున్నాయి. మరి నిద్రలో లయమైపోతున్నాయి. మరి అక్కడ వీడు చేసే తపస్సు అక్కడ అక్కడ వీడేం చేస్తున్నాడు తపస్సు నిద్రలో? అది తపస్సు గనక నిజమే అనుకుంటే అక్కడేం ఉండట్లేదు గదా! మరి వీడి ఆలోచనలు సత్యంగా ఉండట్లేదు. వీడు చేసే అంటే ఈ మనస్సుతో ఏది చేసినా సరే అవేమీ శాశ్వతంగా ఉండట్లా. దేహం శాశ్వతం గాదు. ఆలోచనలు శాశ్వతం గాదు. మరి బుద్ధి కూడా బుద్ధి సూక్ష్మతతో వీడు మంచి చెడు గ్రహించినా వీడు ఎంతవరకు గ్రహించగలుగుతున్నాడు? అంటే వీడి శక్తి ఎంత మేరుంది? వీడి మనస్సుతో ఆ బుద్ధిని ఆత్మని గ్రహించగలడా? అది అసలు ఆత్మ ఉందన్న సంగతి కూడా వీడికి తెలీదు. అంటే వీడు మంచి చెడులు వారికే వీడు గ్రహిస్తున్నాడు. ఏది సత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అన్న వివేక విచక్షణతో కొంత వీడు ఈ మాయలో దాన్ని కొంత అవగాహన చేసుకోగలుగుతున్నాడే తప్ప ఆత్మని అందుకుంటానికి ఇదేమన్నా ఉపయోగపడుతుందా ఈ బుద్ధి? ఉపయోగపడట్లా. మరి అటువంటి బుద్ధి ఉపయోగపడని మనస్సు, ఉపయోగపడని ఆలోచనలు, ఉపయోగపడని ఈ దేహము వీడు ఎంత చేసినా వీడు మరి తపస్సు ఏం చేస్తున్నాడు మరి? దేనికోసం చేస్తున్నాడు తపస్సు? కాబట్టి వీడు ఎంత చేసినా మళ్ళీ ఈ మనస్సుతో చేసేదే. వీడు కాషాయం ధరించి అడవులకు వెళ్ళినా, ఈ సంసారంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, అరుణాచలంలో కాశీకి చేసి ఎక్కడ ఏ పుణ్యతీర్థాలు తిరిగినా వీడు అదే మనస్సు కదా! మళ్ళీ అదే దేహాత్మ బుద్ధి. అది నష్టం కాకుండా వీడు ఎంత తపస్సు చేస్తే ఏం లాభము? అందుకే ఒకసారి భగవాన్ కావ్యకంఠ గణపతి ముని భగవాన్ దగ్గరకు వచ్చి నేను ఎంతో వేదాంగాలు చదివాను. ఎంతో పారాయణలు చేశాను. చదవవలసిందంతా చదివాను. ఎంతో శాస్త్రాలు అవపోసన చేశాను. సంస్కృత శ్లోకాలు వల్లెవేశాను. కానీ నేను శాంతిని పొందట్లేదు. ఎంతో సాధన చేశాను. ఎంతో మంత్రోచ్చారణ చేశాను. జప తపాలు చేశాను. ఎంతో గొప్ప తపస్సు చేశాను. అయినా నాకు తపస్సు అంటే ఏంటో తెలియదు అన్నారు. అంటే నాకు అసలు ఆ తపస్సు అంటే అసలు భగవాన్ ఆ తపస్సు అంటే ఏమిటి? దాని స్వరూపం ఏమిటి? అంటే భగవాన్ మౌనంగా ఒక చిరునవ్వు నవ్వి, నాయన తపస్సు అంటే ఎక్కడైతే నేననే తలంపు పుడుతుందో అది అది ఆ పుట్టిన ఎక్కడైతే ఆ తలంపు పుట్టి నీవు దాని గురించి చింతిస్తే గనక అది అనుగ్రహం చేత ఎక్కడైతే ఆ మనస్సు అక్కడ లయమైపోతుందో అదే నిజమైన తపస్సు.
నీవు మంత్రము ఉచ్చారణ చేస్తున్నావు. ఆ మంత్రం ఉచ్చారణ చేసినప్పుడు అది ఆ మూల స్థానం, ఆ స్థానం నుంచి ఎక్కడైతే పుడుతుందో అక్కడ నీ మనస్సు లయమైపోవటము, అక్కడ నీ మనస్సు నష్టమవటము, అదే తపస్సు అంటే, అదే నిజమైన తపస్సు అంటారు. అప్పుడు ఆయన సంతోషించి ఈ ఈ ఎంత వేదాలు చదివినా కూడా ఇంతవరకు దీని అర్థం నాకు ఎవరూ చెప్పలేదు, ఇది కదా నిజమైన తపస్సు అని అప్పుడు ఆయనకి తెలిసి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనము ఈ మాయలో, అంటే ఇప్పుడు మనం పురాణాల్లో కూడా ఎంతో మనకి విన్నాము. రాక్షసులు తపస్సు చేశారని, దేవతలు తపస్సు చేశారని, వాళ్ళు ఎంతో సిద్ధులు పొందారని, ఇవన్నీ ఆత్మ సాక్షాత్కారం దారి తీశాయా? అవన్నీ వాళ్ళకి నష్టపరిచాయే తప్ప, రాక్షసులు ఎన్ని తపస్సు చేసి దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని ఆ సిద్ధులు పొందినా సరే అవి దేనికి ఉపయోగపడ్డాయి? ఈ మాయలో వాటికి ఉపయోగపడ్డాయే తప్ప జన్మ మరణాల నుంచి తప్పించుకునే మార్గం లేదే. ఆ సిద్ధులు వాడినేమి ఈ పునరపి జననం అంటూ వాటిలోంచి బయటికి పడేయలేదే. కాబట్టి ఇక్కడ మంచి సిద్ధులు వచ్చినాయి, రాక్షసులకి తపస్సు చేస్తే చెడు సిద్ధులు వచ్చినాయి కాదనట్లా. మాయలో ఎన్నో జరగవచ్చు, కానీ అవేమి అసలు ఈ మంచి తపస్సుకి చెడు తపస్సుకి అతీతంగా ఉన్నది కదా ఆత్మ. కాబట్టి దాంట్లో అసలు మంచి లేదు, చెడు లేదు కదా. కాబట్టి అసలు నిజమైన తపస్సు ఈ మనస్సు నష్టపరచడమే నిజమైన తపస్సు. ఈ దేహాత్మ బుద్ధిలోంచి ఎప్పుడైతే అనుగ్రహం చేత వీడు విడుదల పొందుతాడో అదే అసలు నిజమైన తపస్సు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పింది మరి ఆ కావ్యకండ గణపతి మునికి అదే కదా. ఎక్కడైతే ఆ మనస్సు, ఎక్కడ నేననే తలంపు ఎక్కడైతే అది నువ్వు చింతించి ఆ మూల స్థానం ఎక్కడైతే పుడుతుందో అక్కడే ఆ మనస్సు నష్టమవుతుందో అదే నిజమైన తపస్సు అంటున్నారు. కాబట్టి ఈ మాయలో మనం ఎంత తపస్సు చేసినా, ఎంత సాధన చేసినా అది ఈ మనస్సుతో చేసేదే కదా. మళ్ళీ అదే మనస్సు అక్కడ మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. మరి ఇప్పుడు నిద్రలో ఏ తపస్సు లేదు. మనం జాగృత అవస్థలో ఎంత తపస్సు చేసినా మళ్ళీ నిద్రలో ఏ తపస్సు లేదు. అక్కడ అన్ని అక్కడ అన్ని లయమైపోయింది. మళ్ళీ మేల్కొంగానే మళ్ళీ వీడికి అదే మనస్సు, అదే రాగద్వేషాలు, అదే కోరికలు, ఇవన్నీ అవే మొదలవుతున్నాయి కదా. అసలు ఈ తపస్సు అనేది అసలు నిజమైన మామూలుగా అసలు వీడి తపస్సు దేనికి చేయాలంటే, వీడి స్వరూపం ఏమిటో వీడికి తెలియదు కాబట్టి గురువుని ఇది నీ స్వరూపం నాయన, ఇది నీకు అడ్డంకులు ఉన్నాయి, ఇవి తొలగించుకో, వాటికి నువ్వు కొంత కృషి చెయ్యి, అది తపస్సు. ఏదో పొందాలంట, ఏదో ఒక మాయలో ఏదో వస్తువు పొందటం కాదు తపస్సు అంటే. దేహ ప్రారంధాన్ని బట్టి కష్టాలు రావలసి ఉంటే వాటిని ఓర్పుగా కష్టాన్ని నష్టాన్ని సహించగలిగితే అది తపస్సుతో సమానమే. కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు నీకున్న బరువుని ఈశ్వరుడు మీద వేస్తే అది తపస్సుతో సమానమే. నువ్వు శరణాగతి భావంతో ముందుకెళ్ళినప్పుడు అది తపస్సుతో సమానమే. ఆడంబరము లేకుండా, రాగద్వేషాలు లేకుండా, అహంకారం లేకుండా జీవించడం కూడా తపస్సుతో సమానమే. నీకు ఏవైతే దోషాలు ఉన్నాయో అవి తొలగించుకోవడం కూడా ఇవన్నీ తపస్సుతో సమానమే. ఇవన్నీ నీకు అదే భగవాన్ అంటారు ఒక సందర్భంలో, ఇప్పుడు నీకు జ్ఞాన మార్గమైన, భక్తి మార్గమైన, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా, నువ్వు ఎంత తపస్సు చేసినా, ఎంత సాధన చేసినా, నీకు అది నువ్వు ఎంత అభ్యాసం చేసినా ఆ సత్యము నీకు ఎరుకపరచదు అంటారు. అంటే నీకు దాన్ని పొందలేవు. నువ్వు ఎంత అభ్యాసం చేసినా ఆ సత్యం నీకు ఎరుకపరచదు. అంటే కాబట్టి అది ఆత్మ, వీడు ఎంత తపస్సు చేశాడా, వీడు ఎంతవరకు ఉన్నాడా అనేది పక్కన పెడితే, అది వీడు ఎంత ఆత్మని వీడు చేసే మనస్సుతో ఏం చేస్తాడు. ఇప్పుడు మనస్సు అది ఇప్పుడు సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది కాబట్టి మనస్సే లేదు ఇక్కడ. మనస్సే లేని మనస్సుతో వీడు ఎంత తపస్సు చేసినా ఏం ఉపయోగం? ఇప్పుడు ఆ విషయం వీడికి తెలియదు కాబట్టి వీడిలో ఉన్న అడ్డంకులు తొలగించుకుంటానికి వీడు చేసే తపస్సు అనుకోవచ్చు వీడు మాయలో. కానీ నిజమైన తపస్సు అది కాదు. నిజమైన తపస్సు ఆత్మలో సంసితులు అవడమే నిజమైన తపస్సు. కాబట్టి ఇక్కడ అదే ఇప్పుడు దేహ ప్రారంధాన్ని బట్టి నీకు జరగవలసింది జరుగుతుంది. కాబట్టి అది ఉన్నది, అది ఎంత ఈశ్వర ప్రసాదంగా తీసుకుంటాం కూడా నిజమైన తపస్సే, అది కూడా తపస్సే. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు ఇక్కడ, మనస్సును నియంత్రించిన వాడికి, అంటే మనస్సు నష్టమైన వాడికి తపస్సుతో పనేమి అంటారు. కాబట్టి మనస్సు ఉంటే వీడికి ఇప్పుడు వీడు ఎంత చేసినా ఇదే మనస్సు కాబట్టి అక్కడ అవే రాగద్వేషాలు, అవే కోరికలు, అవే సంకల్పాలు అవే ఉంటాయి. కాబట్టి వీడు ఎంత మనస్సుతో ఏ తపస్సు చేసినా అవి నష్టం అవ్వాలి ముందు. ఆ తపస్సు చేసే వీడు ఏది చేసినా ఇవి నష్టపరచడానికి ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఈ అహంకారాన్ని మరి కాస్త గట్టిపడేలాగా ఉండకూడదు వాడి తపస్సు. ఇక వాడి ఉపయోగం ఏముంది?
పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీడు ఎంత గదిలో 2-3 గంటలు ధ్యానం చేసి, కొంత తపస్సు చేసి, కొంత మనస్సు మంత్ర జపం చేసి, ఎంతో చేసి మళ్ళీ బయటకొచ్చి ప్రాపంచిక విషయాలతో తాదాప్యము చెంది, రాగ ద్వేషాలతో తాదాప్యము చెంది, ఆ యొక్క కోపముతో లేకపోతే అరిషడ్ వర్గాలతో తాదాప్యము చెంది అన్నిటికీ రియాక్ట్ అవుతూ ఉంటే ఇక వాడి తపస్సు ఎంతవరకు ఉపయోగపడదు. కాబట్టి ఏది చేసినా వీడి ఆలోచనలు లేని మనస్సు, వీడి ఎంత తపస్సు చేసినా వాడు అవన్నీ నష్టం అవ్వటానికి దారి తీయాలి. ఆ మనస్సు ఆ హృదయాభిముఖంగా ప్రయాణించడానికి, అంతర్ముఖం అవ్వటానికి ఉపయోగపడాలి కానీ ఆ తపస్సు వీడికి ఆ అహంకారాన్ని మరి కాస్త గట్టిపడే విధంగా ఉండకూడదు. కానీ నిజమైన తపస్సు ఏంటంటే అసలు గురువు చేసేది నిజమైన తపస్సు. అంటే ఆ జ్ఞానము ఇప్పుడు ఈ జ్ఞానము ఉంది కదా, ఈ ఆత్మ వీడికి తెలియకపోయినా ఈ సృష్టికి ఆధారంగా, మన మనుగుడికి ఆధారంగా, ఈ సూర్య చంద్రాదులకి ఆధారంగా నేనున్నాను అన్న ఇప్పుడు మనం చెప్తున్నాము, ఈ మాయా నేనుతో నేనున్నాను అని చెప్తున్నాము. ఆ నేనున్నాను అన్న చెప్పటానికి ఆధారంగా ఏదైతే ఉన్నదో, నేనున్నాను అహం అంటూ, నేనున్నాను అంటూ ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానము, స్వయం ప్రకాశమైన జ్ఞానము, అది తన్ను తాను ప్రకటించుకుంటూ ఈ సృష్టి మొత్తాన్ని ప్రకాశింపచేస్తుంది. అది దాని ఆధారంతో ఏదైతే మనుగడ సాగిస్తున్నాయో మనం అందరము, ఆ ఆధారమే నిజమైన తపస్సు. అదే తపస్సు. ఆ తపస్సు ఉండబట్టి, ఆ జ్ఞానంలో ఆ తపస్సు ఉండబట్టి మనం అందరం ఇట్లా మనుగడ సాగిస్తున్నాం. ఈ ఆలోచనలు ఉద్భవించడానికి, మనం ఇట్లా మాట్లాడటానికి, మనం కదలికలు రావటానికి, మనము ఈ అవగాహన పెంచుకుంటానికి, ఈ గురువు చెప్పిన వాక్యాలు విశ్వసించడానికి అది తపస్సు. అది చేస్తున్నది నిజమైన తపస్సు. ఆ తపస్సు అక్కడ జరగటం వల్ల వీడిక్కడ మనుగడ సాగిస్తున్నాడు. ఇక్కడ ఈ పరిమితమైన జ్ఞానము, ఆ పరిపూర్ణమైన జ్ఞానంలో ఆ తపస్సు ఉండటం వల్ల వీడిక్కడ తెలుసుకోగలుగుతున్నాడు. ఈ పరిమితమైన జ్ఞానము వీడు అహంకారంతో ఎగిరెగిరి పడినా సరే దానికి ఆధారం కూడా అదే. నాకు తెలియదు అంటానికి, తెలుసు అంటానికి నిజమైన ఆధారము ఆ జ్ఞానము. ఆ జ్ఞానం, ఆ ఆధారమే నిజమైన తపస్సు. అది ఆధారంగా ఉండటమే తపస్సు అసలు. కాబట్టి ఆత్మలో సంసిద్ధమైన వాడికి ఇక మనస్సు ఉండదు కాబట్టి వాడికి తపస్సుతో ఏం పని అంటున్నారు. అట్లానే ఇక్కడ ఏం చెప్తున్నారు, తనువు తానను బుద్ధి విడిచి ఉన్నది నేను కాదు సర్వము ఆ ఉच्चतर శక్తి అని తెలుసుకో. తానను తనువు అంటే తన మనస్సుని, తాను అంటే నేనంటే దేహాత్మ బుద్ధి, ఒక పాడు బుద్ధి, ఒక శవ బుద్ధి, అది ఆ జీవ లక్షణాలు వచ్చి పడ్డాయి నీ సంస్కారాల వల్ల, నీ కోరికల వల్ల, నీ రాగద్వేషాల వల్ల. అవన్నీ నువ్వు దాంతో తాదాప్యం చెందడం వల్ల నేనంటే దేహము అన్న భావన, ఆ పాడు బుద్ధి వచ్చి ఆ జీవ లక్షణాలు వచ్చి చేరాయి. కాబట్టి అటువంటి తనువు తానను బుద్ధి విడిచి, తన మనస్సుని తానును ఆ దేహాత్మ బుద్ధిని విడిచి ఉన్నది నేను కాదు సర్వము ఆ ఉच्चतर శక్తి అని తెలుసుకో అంటారు. కాబట్టి నువ్వు కొంత అవగాహన చేసుకొని, నేను ఈ శరీరము కాదు, ఈ శరీరము ఇప్పుడు శరీరం నశిస్తుంది, నశించే శరీరము నేనట్టా అవుతాను. ఆలోచనలు పేక మేడల్ లాంటివి, ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తూ అది నేనట్టా అవుతాను. బుద్ధి సూక్ష్మత ఎంత ఉపయోగించినా నీకు మంచి చెడు వరకే నీకు దాని విశ్లేషణ చేస్తున్నావు కానీ అంతకు మించి నీ బుద్ధి సూక్ష్మత నీ కొంతవరకే ఉపయోగపడుతుంది. నీవు అంతకు మించి నువ్వు తెలుసుకోలేవు. నీ పరిమితమైన శక్తితో, బుద్ధితో నువ్వు కొంతవరకే నువ్వు తెలుసుకోగలవు. కాబట్టి అది కూడా నీవు కాదు, దాని వల్ల కూడా నీకు ఉపయోగం లేదు. కాబట్టి ఆలోచనలు, మనస్సు, బుద్ధి, ఇంద్రియాల అనుభవం ఏం ఉపయోగపడతాయి నీకు? ఇప్పుడు ఒక క్షణం సుఖాన్ని ఇస్తాయి, అది ఆ క్షణం నీకు సుఖాన్ని ఇచ్చినా కూడా అది జీవితాంతము దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి ఇంద్రియాల అనుభవము ఏమాత్రం నీకు ఉపయోగపడతాయి అంటే నువ్వు ఇక్కడ ఏదో చేస్తున్నాను, నా సాధన ఏదో ఉంది, నేను చేసేది ఎంత, అసలు వీడు చేసేది ఎంత, వీడికి వచ్చేది ఎంత, అసలు వీడికి ఎక్కడి నుంచి రావాలి, వీడి మనస్సు నుంచి ఏమన్నా వస్తుందా, ఎక్కడి నుంచి రావాలి? ఆ గురువు నుంచి రావాలి, ఆత్మ నుంచి రావాలి. అంటే ఆత్మ అనుగ్రహం వల్ల అది జరుగుతుంది తప్ప ఈ మనస్సుతో వీడు ఎంతవరకు చేస్తాడు, వీడు చేసేది ఎంత, వీడు సాధన చేసేది ఎంత, వీడి సాధన ఎంత, వీడి మనస్సు ఎంత. కాబట్టి ఇది అశాశ్వతమైన వస్తువుతో శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు ఎట్టా పొందగలవు? ఈ పరిమితమైన జ్ఞానంతో, ఈ పరిమితమైన బుద్ధితో, ఈ అహంకారపు చేష్టలతో, లేని మనస్సుతో నువ్వు ఒక పాముతో నువ్వు తాడుని తెలుసుకోలేవు. కాబట్టి ఇది ఎండమాములు లాంటివి, నీకు లేదని ఉన్నట్లుగా భ్రమని కలిగింపజేస్తుంది. మరి ఇవన్నీ సత్యమైతే నిద్రలో ఇవన్నీ ఎటుపోతున్నాయి? నువ్వు పూజించే ఈశ్వరుడు కూడా లేదు కదా అక్కడ. కాబట్టి ఇది లేనిది ఉన్నట్లుగా భ్రమను కలిగింపజేసే ఒక మాయా కల్పితమైన
వస్తువుతో నీవు శాశ్వతమైన సత్యాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి నీ సాధన ఎంతవరకు, నీకు ఎక్కడి నుంచి రావాలి, నీ తపస్సు చేస్తే నీకు అసలు ఎక్కడి నుంచి రావాలి, వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది అసలు? నువ్వు మనసులో ఎంత చేసినా నీకు వచ్చే మాయలో నువ్వు ఎంత చేసినా వస్తువు వస్తే వస్తుంది, లేదా లేదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ ప్రారంభంలో ఉంటే వస్తుంది, లేదా లేదు. కానీ ఆత్మ అట్లాంటిది కాదు కదా, నువ్వు ఆత్మ తపస్సుతో పొందేది కాదు కదా. కాబట్టి ఇక్కడ అందుకని ఏమంటున్నారు, నీవు నీ దేహాత్మ బుద్ధిని, నీ యొక్క మనస్సుని, నీ యొక్క ఆ సంకల్పాన్ని అన్నిటినీ విడిచి నీవు ఉన్నది నేను కాదు, సర్వము ఆ ఉచిత శక్తి అని తెలుసుకో. గురువుగారు అదే చెప్తారు కదా, ఉన్నది అహంస్ఫురణ మాత్రమే. భగవాన్ చెప్పిన యథార్థముగా ఉన్నది అహంస్ఫురణ మాత్రమే, అదే సత్యము. ఎరుక మాత్రమే సత్యము, ఉనికి మాత్రమే సత్యము, ఆ యొక్క కాన్షియస్ మాత్రమే సత్యము. ఉన్నది అదే, అదే లేనిది ఈ జగత్తు, ఈశ్వరుడు, ఈ మనస్సు, ఇవన్నీ నీ కల్పితాలు అని మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ గురు వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే కనుక ఉన్నది అదే అన్నప్పుడు, ఇక ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు దాన్ని మాత్రమే నమ్మాలి, అది మాత్రమే సత్యము. అందుకే భగవాన్ ఏమంటున్నారు, ఉన్నది అదే కాబట్టి ఉన్నదాన్నే పట్టుకో, లేని దాన్ని నువ్వు పట్టుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు, శరీరం ఇప్పుడు ఏదైతే చావు పుట్టుకలు ఉన్నాయో దాన్ని నీవు అవుననుకుంటున్నావు, ఏదైతే చావు పుట్టుకలు లేదో దాన్ని నువ్వు కాదు అనుకుంటున్నావు. ఏదైతే నీకు దేని ద్వారా అయితే నీకు శాంతి లభిస్తుందో అది దాన్ని గ్రహించట్లేదు, దేని ద్వారా అయితే నీకు దుఃఖం కలుగుతుందో దాన్ని మాత్రమే నువ్వు పట్టించుకుంటున్నావు. కాబట్టి వీటిని కొంత వివేక విచక్షణతో వీటి జోలికి వెళ్ళకుండా బంధరహితుడివై, గుణరహితుడివై నీవు ఉన్నది నేను కాదు, ఉన్నది సర్వము ఆ ఉచిత శక్తి అని తెలుసుకో. మరి భగవాన్ మాటలు కానీ, గురువు గారి మాటలు కానీ, నువ్వు దేని గురించి రియాక్ట్ అవ్వకు. నువ్వు డు నాట్ రియాక్ట్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ అంటారు. అంటే నీదు ఎందుకని, ఏది జరగాలో అది నీ ద్వారా జరిపించబడుతుంది. నీవు ఒక ఉపాధి మాత్రమే, నీవు ఒక పనిముట్టు మాత్రమే. ఈ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది ఈశ్వరుని ప్రసాదంగా స్వీకరించు. నీవు ఎంత నిషేధించినా సరే జరగవలసింది జరగక మానదు, నీవు ఎంత ప్రయత్నించినా సరే జరగదు, ఎప్పటికీ జరగదు. కాబట్టి ఊరక ఉండువాడు ఉత్తముడు అని చెప్తున్నారు కదా గురువు గారు. మరి ఇది మనము ఆ యొక్క వాక్యాలు కనుక గట్టిగా ఉన్నది అహంస్ఫురణ అయితే దాన్నే పట్టుకోవాలి. అందుకే భగవాన్ అంటారు, ఏదైతే నీ స్వరూపంగా ఉన్నదో, ఏదైతే నువ్వు ఆశ్రయిస్తావో, ఏ నిరాకారం అయితే నీవు ఆశ్రయిస్తావో, నీ లోపల ఉన్న నిరాకారాన్ని నీవు ఆశ్రయిస్తావో, అప్పుడు అనుగ్రహం చేత, అంటే పరిపూర్ణమైన శరణాగతితో, అది పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు దాన్ని ఆశ్రయిస్తే తప్పకుండా నిన్ను ఈ సంసారం అనే నౌక నుంచి నిన్ను సముద్రం నుంచి ఒడ్డుకు చేరుస్తుంది అంటారు. కాబట్టి భగవాన్ ఇక్కడ మనకి 2 మార్గాలు ఉన్నాయంటున్నారు. ఒకటి ఆ మూలాన్ని కనుక్కొని దానిలో విలీనం అవటం, అది వీడికి చేత కావట్లేదు. కాబట్టి అది అంటే వీడు ఆ మూలాన్ని వీడు కనుక్కోలేడు. ఆ యొక్క ఎందుకంటే నేను అనే తలంపు ఎక్కడి నుంచి పుడుతుందో అది వీడు తెలుసుకోలేడు. ఎంత విచారణ చేసినా ఆ మనస్సు మూల స్థానానికి వెళ్ళలేదు. ఎందుకంటే అది లేదు. ఉంటే దాని స్వరూపం తెలుస్తుంది, అది లేదు. కాబట్టి ఇక్కడ రెండవది ఏంటి, నేను పూర్తిగా అశక్తుణ్ణి, ఈశ్వరుడికి అన్ని శక్తులు ఉన్నాయి, ఆయనపై పూర్తిగా భారం వేయటం తప్ప నాకు సురక్షమైన మార్గం లేదు అనుకోవటం అని భగవాన్ చెప్తారు. అంటే ఈశ్వరుడే కర్త, కర్మ అదే కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్త ఆయనే, కర్మ ఆయనే, అన్ని అంటే ఫలాలు ఇచ్చేది ఆయనే, నీ చేత పని చేయించేది ఆయనే. నీవు ఒక ఉపాధివి, నీవు ఒక పనిముట్టివి అని గ్రహిస్తే చాలు. ఇక నీకు అంటే ఇక్కడ అంటే ఈశ్వరుడికి అర్పించినప్పుడు నీకు ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటం అంటారు భగవాన్. నీకు ఎప్పుడైతే నువ్వు ఈశ్వరుడికి శరణాగతి చెందావో, ఆ ఉచిత శక్తి ఒకటి ఉంది అని దాన్ని నువ్వు నమ్మావో, ఇక నీకు ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండాలి. అప్పుడు అంటే నువ్వు తప్ప నాకు వేరే భారం లేదు, నువ్వు తప్ప నాకు సురక్షమైన మార్గం లేదు అనుకోవటము ఈ పద్ధతి వల్ల భగవాన్ ఏమంటారంటే, భగవంతుడే సర్వము అని తన అహంకారం, తన వ్యక్తి భావం ఎందుకు పనికిరాదని నమ్మకం క్రమేపీ దృఢపడుతుంది. 2 పద్ధతులు ఒకే గమ్యాన్ని చేరుస్తాయి అంటారు. కాబట్టి పరిపూర్ణమైన శరణాగతి ధ్యానానికి ఇవన్నీ దారి చూపిస్తాయి. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, తానను బుద్ధి విడిచి ఉన్నది నేను కాదు, సర్వము ఆ ఉच्चतर శక్తి అని తెలుసుకో. అంటే నీ అహంకారాన్ని విడు, నీ రాగద్వేషాల్ని, నీ బంధాల్ని, నీవు ఇప్పుడు ఏదైతే నువ్వు అన్నిటితో తాదాప్యం చెందుతున్నావో ఇవన్నీ పేక మేడలు లాంటివి, అవి ఎప్పుడైనా కూలిపోవచ్చు, అదేమి సత్యము కాదు, అవి ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తున్నాయి. కాబట్టి మనకే తెలుస్తుంది, దేహం రాలిపోతుంది, ఆలోచనలు పుట్టి నశిస్తున్నాయి, నీ బుద్ధి సూక్ష్మత ఎందుకు పనికి రావట్లా, ఇంద్రియ సుఖము శాశ్వతంగా ఉండట్లా, ఒక క్షణం ఉంటుంది ఇంద్రియ సుఖము, కానీ అది జీవితాంతం దుఃఖం ఇస్తుంది. కాబట్టి వీటి జోలికి వెళ్ళకుండా, ఇంద్రియాల జోలికి వెళ్ళకుండా, బంధరహితుడవై, రాగరహితుడవై, నీకు భగవాన్ ఇంకో సందర్భంలో ఏమంటారు, అసలు ప్రపంచం జోలికి వెళ్ళొద్దంటారు, ఇతరుల జోలికి వెళ్ళొద్దంటారు, వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదంటారు, రాగద్వేషం 2 విడవలసిందే అంటారు, ఇష్టము వద్దు అయిష్టము వద్దు అంటారు.
కాబట్టి ఇక్కడ ఇవన్నీ మనకి ఈ అడ్డంకులు తొలగించుకుంటానికి నీవు ఆ ఈశ్వరుడి పైన ఎప్పుడైతే నీవు అర్పిస్తావో, నీ మనస్సుని భగవంతుడికి ఎప్పుడు అర్పిస్తావో, ఇక నీకంటూ ఏ సంకల్పం ఉండకూడదు, నీకంటూ ఏ ఆలోచన ఉండకూడదు, నీకంటూ ఏ వ్యక్తిత్వం ఉండకూడదు. అదే ఇక్కడ చెప్తున్నారు. నీవు ఉన్నది నేను కాదు, సర్వము ఆ ఉచిత శక్తి. అంటే తానను బుద్ధి విడిచి నీ మనస్సుని, నీ అహంకారాన్ని, నేనంటే దేహాత్మ బుద్ధి అన్న భావన విడిచి అంటున్నారు. అది వీడి వల్ల ఉండదు, వీడి చేతుల్లో లేదు అది. అందుకే ఈశ్వరుడు అనుగ్రహం కావాలి. ఎందుకంటే లేని మనస్సుతో ఉన్న సత్యాన్ని వీడు తెలుసుకోలేడు కాబట్టి, అందుకని ఈశ్వరుని అనుగ్రహం కావాలి, అందుకు గురువు అనుగ్రహం కావాలి, అందుకు ఆత్మ అనుగ్రహం కావాలి. అందుకు భగవాన్ ఏమంటారు, ఎన్నిసార్లు చెప్పినా మనకి భగవాను గురువు గారు ఇక్కడ విచారణ వీడు చేయలేడు కాబట్టి ఆ ఉచిత శక్తి ఉంది, దానికి నువ్వు శరణు వేందు అంటే ఇక నీకంటూ ఏ వ్యక్తిత్వం ఉండకూడదు. రాగం వచ్చినా, నష్టం వచ్చినా, ద్వేషం వచ్చినా, శత్రువైనా మిత్రువైనా, లాభమైన నష్టమైన, జయమైన అపజయమైన, పుణ్యమైన పాపమైన, లేకపోతే అది ప్రశంస అయినా విమర్శ అయినా, ప్రతికూలమైన అనుకూలమైన ఏ ద్వంద్వ భావమైనా సరే అన్నిటికీ అది ఆ సమదృష్టితో నువ్వు స్వీకరించి అన్నిటికీ అతీతుడివై నువ్వు గనక నిలిచినట్లయితే తప్పకుండా ఆ ఉच्चतर శక్తి నిన్ను ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండేలా అదే నిన్ను తీసుకెళ్తుంది, అదే నిన్ను అంతర్ముఖం చేస్తుంది, అదే నిన్ను అంతర్ముఖం చేసి ఆ గురువు గారు చెప్తున్నట్టు ఇదంతా మన లోపలికి పుష్ చేస్తారు. చేసినప్పుడు అది లోపల గురువు లాగేసి నిన్ను మింగేసి ఆ పులి నోట్లో పడ్డ మాంసం ముద్దలాగా నువ్వు మళ్ళీ ఇంకా బయట పడలేవు. ఒక్కసారి గురువు అనుగ్రహం లభించిందంటే ఇక నువ్వు మళ్ళీ పులి నోట్లో పడ్డ మాంసం ముద్దలాగా నువ్వు బయటికి రాలేవు. ఖచ్చితంగా నీలో ఉన్న దోషాలను అన్నిటినీ ఎప్పుడైతే కాకపోతే ఇక్కడ నీ ఉచిత శక్తికి ఇంకా నువ్వు అది ఇంకా ఉన్నది అహంస్ఫురణ మాత్రమే అని నువ్వు సర్వము ఆ ఉచిత శక్తి ఇంకా అదే నడిపిస్తుంది. నా ద్వారా ఏది జరిపించబడినా అదే నడిపిస్తుంది. ఇక నా ప్రమేయం అంటూ ఏం లేదు, నేను కర్తని కాదు, కర్తృత్వం లేదు అన్న భావంలో ఉండాలి. అంటే నేను ఆ శక్తికి నువ్వు మళ్ళీ శరణు ఇక నువ్వే నడిపించవయ్యా అంటూ మళ్ళీ ఆ యొక్క ప్రతికూల అనుకూల ఫలితాలు మళ్ళీ అనుకూలమైతే సంతోషించి, ప్రతికూలమైతే దుఃఖించడం కాదు. ప్రతికూలమైన అనుకూలమైతే ఏదొచ్చినా సరే గురువు గారు చెప్తున్నట్టు ఈశ్వర ప్రసాదంగా తీసుకోవాలి. కాబట్టి అక్కడ అంతా భగవంతుడే, ఇక ఉన్నది ఆయనే, ఇక నాదంటూ ఏం లేదు అన్న సంకల్పంతో, అన్న దృఢ నిశ్చయంతో కనుక ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ సాధన చేసేదే గురువు, ఆ జిజ్ఞాసే గురువు, ఆ జ్ఞానమే గురువు. గురువుకి ఏంటి, ఇప్పుడు గురువు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి పొందటానికి చేసే తపస్సు, గురువు అనుగ్రహము కారణం, అదే గురువు. అంటే ఇప్పుడు భౌతికం గురువు అంటే భౌతికం కాదు, నీ జ్ఞానము అది ఏ స్థాయిలో ఉందో ఆ జీవుడిని కూడా ఆ స్థాయిలో తీసుకెళ్ళటానికి అదే నిజమైన తపస్సు చేస్తుంది. తపస్సు మనం ఎంత అసలు మన మనస్సుతో చేసేదంతా, ఏ తపస్సు చేస్తున్నాం, ఏమీ చేయట్లా. గురువు అనుగ్రహమే నిజమైన తపస్సు. గురువు ఆధారంతో ఇదంతా నడిపించబడుతుంది, అదే నిజమైన తపస్సు. కాబట్టి నీ యొక్క తపస్సే గురువు, నీ జిజ్ఞాసే గురువు, నీ జ్ఞానమే గురువు, అదే ఆత్మ, అదే మౌనము. కాబట్టి మనం అదే నడిపిస్తుంది అన్న భావంలో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. కాబట్టి అది నిన్ను ఆలోచన లేని స్థితికి తీసుకెళ్లి నిన్ను మట్టు పెట్టి తన స్వరూపాన్ని స్వరూపంగా ప్రకటింపజేస్తుంది. చాలా బాగా చెప్పారు నాయన. హై స్పీడ్ చెప్పారు, జెట్ స్పీడ్ చెప్పారు. ఇది నిదానంగా వింటేనే తప్ప మింగుడు పడదు. ఇప్పుడు ఫిల్మ్ ఉంది, స్పీడ్గా పోతే నువ్వేం చూడలేవు. ఇక్కడ కూడా విషయాలను గ్రహించడానికి, ఒక అవగాహన రావటానికి కూడా కొంత స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ కొంచెం తగ్గించు, అర్థమవుతుంది. గురువుగారు అలాగే చాలా బాగా చెప్పావు, అందులో సందేహం లేదు. ముఖ్యంగా ఒక సందర్భంలో రమణ మహర్షుల వారు ఎక్కడైతే కూర్చుంటాడో రాయి మీద ఈ కావ్యకంఠ గణపతి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ మహర్షి కూర్చోవాలి, మీరెందుకు కూర్చున్నారు అన్నప్పుడు
తీవ్రమైన కోపానికి గురైనాడు. ఎదురుగుండా ఉన్నటువంటి ఒక గడ్డి వామను చూసి దాన్ని తగలబెట్టాడు. ఈ విషయం మహర్షి తెలుసుకుని, నాయన ఇంకెప్పుడు ఈ పని చెయ్యవద్దు అంటూ మిగిలిన విషయాలు చెప్పారు ఆయనకి. అంటే ఇక్కడ రమణ మహర్షి అని పేరు పెట్టింది కాదే గణపతి మునే. ఆయన నాయన అని పిలిచేవాడు. అయినప్పటికీ మహర్షి దృష్టికోణంలో ఆయన నిలవలేకపోయాడు. ఎన్నో సూత్రాలు రాశాడు, ఎన్నో చేశాడు. మహనీయుడు, శక్తివంతుడు. ఓకే, చాలా సంతోషం. శ్రీనివాసరావు గారు కూడా చెప్పండి ఏమైనా ఉంటే. జగమేదైన బ్రాహ్మడికి దండెమేళ అని ఒక సామెత ఉంది. అంటే జగత్ అంటే ఏంటో అవగాహన అయిన ఆయనకి ఈ బట్టలు, దీక్షలు, ఈ బాహ్యాడంబరాలు, బాహ్య చిహ్నాలు అవసరం లేదు అని దాని అర్థం. నాకు అలా తోచింది. జగత్ అంటే ఏంటో తెలిసిన తర్వాత ఇంకా బ్రాహ్మడు, శూద్రుడు, లేకపోతే సన్యాసిని, గృహస్థుని, బ్రహ్మచారిని ఈ ఇది లేదు. అందుకోసమే ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత ఆయన ఆ చెరువులో స్నానం చేసినప్పుడు మంగళత్వం వచ్చి క్షురకర్మ చేయటం, తర్వాత చేయకున్న కుండలాలు తీసేయటం, చేతిలో చిల్లర డబ్బులు విసిరేయటం, యజ్ఞోపేతం తీసేయటం, వస్త్రం కూడా తీసే కాపీలు ఉంచుకోవటం, ఇవన్నీ ఎందుకు నాకు ఇవన్నీ అక్కర్లేదు అనేటువంటి దేహాత్మ బుద్ధి విడిచి ఆ స్థాయికి అప్పటికప్పుడు స్పాంటైనియస్ గా ఒక మీరు చెప్తూ ఉంటారు పిడుగులాగా ఎదుగుతుందని. లేదా పిడుగులాగా 2-3 నెలల క్రితమే అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఉన్నది ఒకటే వస్తువు అని తెలిసినప్పుడు మిగతా కాసం ప్రపంచంగానే అనిపిస్తుంది. కనుక దాని గురించి ఎటువంటి బాధల నుండి చీకు, చింత, ఆలోచన, ఆశాపాశాలు, వ్యామోహాలు ఏమి ఉండదు. జగత్తు గురించి కానీ, తన గురించి కానీ, మిగతా ప్రపంచం గురించి కానీ ఏమి ఉండదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అన్నది భ్రమ. జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యము అన్నది అవగాహన అయిన తర్వాత ఇవన్నీ కూడా వాటికి ఎటువంటి విలువ లేదు. ఎలా అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు ఉదాహరణలో ముత్యపు చిప్పలో వెండి ఎంత నిజమో వీళ్ళకి కూడా ఇది అంతే నిజమో అనిపిస్తుంది. అది తెలిసిన తర్వాత దానికి ఇచ్చే విలువ కేవలం మనం స్వప్నంలో వేసినట్లుగా, స్వప్నంలో భోజనం చేసినట్లుగా ఈ మాదిరిగా వారు దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అది తప్ప ఇంకేమీ లేదు అన్నది వారికి అర్థమంటే కాక కూర్చున్న వారందరికీ కూడా అది అర్థం వాళ్ళని వారు దాన్ని ఉపదేశంగా తారక మంత్రంగా అందరికీ చెప్పడం జరిగింది. ముందు నువ్వెవరు, ఈ అహంకారం దీని పుట్టగా, శరీరం పుట్టగా, ఉన్నది ఏమిటో అది విచారం చేస్తే ఈ గొడవలు, చింతలు, బాధలు ఏమీ నేను బాధించవు. దీని ద్వారా మనకి సావు పుట్టుకలు విషయం తెలిసిపోతే దాని గురించి భయంగా ఉండదు. దేనికి వచ్చామో అది వచ్చిన పని అది చేసుకుని పోతుంది. ఈ శరీరం ప్రారంభం తీరిపోయిన తర్వాత అది ఏమనిపించాలో అది అనిపిస్తుంది, మంచి కానీ చెడు కానీ. దాని గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదు అని చెప్పని ఈ ఇవాళ స్టాటస్ ద్వారా మనకు అర్థమవుతుంది. గురుగారు అంటే మీరు చెప్పినట్టు అసలు లేని జీవుడు అసలైతే తపస్సు చేసేది అసలు జీవుడే లేనప్పుడు తపస్సు లేదు అసలు. అంటే ఒక ఉच्चతర శక్తి ఏ చీమ, ఒక చిన్న చీమలో ఆ ఏ శక్తి ఉంటేనక అది పుట్టలను చేరుస్తుంది మట్టితో సహా. అటువంటిది ఒక చిన్న చీమ నుండి మానవుడి వరకు ప్రతి ప్రాణులలో కూడా ఆ ఉच्चతర శక్తి నడిపిస్తా ఉంది. కానీ అహంకారంతో, వ్యక్తిగతంతో మనం ఈ అస్తిత్వంతో నేను చేస్తున్నాననే భావనతో అది అక్కడ దృఢపడిందనమాట. అసలు విశ్వ ప్రణాళికలోనే చూసుకునేటప్పుడు ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. ఆ గెలాక్సీలో ఒక భూమి.
ఆ భూమిలో ఒక దేశం, ఆ ప్రపంచం చూసుకునేటప్పుడు, ఆ ప్రపంచాన్ని చూసినప్పుడు అసలక్కడ తుది అనేది కానీ, మొదలనేది కానీ మనకు తెలీదు. అది ఎంతవరకు వ్యాపించి ఉందో మనకు తెలీదు. అటువంటి దీనిలో ఒక జీవుడనేది ఒక చిన్న ఆవగింజ. అటువంటి అతనికి ఇతను నేను చేస్తున్నానన్న కర్తృత్వ భావం బలంగా పడిపోయింది. అటువంటి అది అంటే అవగాహన చేసుకునేటప్పుడు అంతా ఉच्चతర శక్తి నడిపిస్తా ఉంది అన్న అవగాహన చేసుకునేటప్పుడు ఈ స్వార్థం నుంచి నిస్వార్థ బుద్ధికి, ఒక సంకుచిత బుద్ధి నుండి ఒక విశాల బుద్ధికి మనకు మనస్సనేది పయనం చేస్తది. అసలు సాధారణంగా అంతర్గత ప్రయాణం అనేది, ఆధ్యాత్మిక ప్రయాణం అనేది సాధనల కన్నా అంతర్గత మార్పుపై ఎక్కువ దా ఆధారపడి ఉంటుంది. అంటే గురువుగారు చెప్పినట్లు ఈ కోపాలు, రాగద్వేషాలనేది అంతర్గతంలో తపస్సు ఏం చేస్తుంది? ఈ జీవుడు తపస్సు చేయలేడు అసలు. అహంకారం నిలుపుకొని తపస్సు వలన ఏ ప్రయోజనం లేదు. అంతర్గతల మార్పులో తీసుకురావడము అసలైనది. అసలు అది పట్టుకొని, అది అదుపులో ఉంచుకోవడమే అసలైన తపస్సని చెప్తున్నాను గురువుగారు. బాగుంది. ఇంకేమైనా ఉందా నాయన రవికుమార్? గురువుగారు. ఇంకేమైనా ఉందా? చెప్పేవారు, విన్నవారు, చెప్పబడిన వస్తువు అన్నీ కూడా ఉచిత శక్తి. అది వినా మిగతా ఇది లేదు. అవును సార్. అంటే జ్ఞానము లేక ఏది జరగదు. పాయింట్. ఇట్ ఈస్ ది అవేర్నెస్ దట్ డస్ ఎవ్రీథింగ్. వ్యక్తి ఏమీ చెయ్యలేడు. తాను ఒక పనిముట్టు అని చెప్పి ఎప్పుడు గుర్తుండాలి. అంతేగాని నేను మాత్రమే చేస్తున్నాను అనే భావన ఎప్పుడైతే తల ఎత్తుతుందో ఇక అన్ని కష్టాలే ఉంటాయి అక్కడ. గురువుగారు. ఆలోచనే జీవుణ్ణి బంధిస్తుంది. ఆలోచన రహితమే జీవుడికి ముక్తినిస్తుంది. పాయింట్ అది. జీవుడు లేడు, కరెక్టే, ఉన్నట్టు భావిస్తున్నాడు కాబట్టి శాశ్వతమైనటువంటి ఆనందం ఏమిటి, సుఖం ఏమిటని వెతికే ప్రయత్నంలో ఉంటాడు. అదే ఆదిశంకరుడు కూడా చెప్పింది. అదాతో బ్రహ్మ జిజ్ఞాస. తాను నిత్యకర్మలు చేస్తున్నాడు, తీవ్రంగా సాగుపడుతున్నాడు, కానీ ఏ ఒక్కటి కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వటం లేదు. అప్పుడు శాశ్వతం ఏది అంటూ బ్రహ్మ జిజ్ఞాస ఏర్పడుతుందన్నది. అంతవరకు ఇంద్రియాల వెంట, ప్రపంచం వెంట, విషయాల వెంట, ఇంద్రియాలకి బానిసై తిరుగుతూ ఉంటాడు ఈ మాయలో. ఇది కావాలను, ఇది బాగుంటుంది ఆ విధంగా. కనుక నీ అసమర్థతని గుర్తించడమే తపస్సు. శరణాగతి తపస్సు, మౌనమే తపస్సు, ఆలోచన రహితమే తపస్సు, నిశ్చలంగా ఉండటమే తపస్సు. నువ్వు ఎందుకు చేస్తున్నావు? నిశ్చలంగా ఉండలేక, మూలంలో నిలవలేక పరిగెడుతున్నాడు. అసత్యం సత్యం అనుకుంటూ మాయలోకి పరిగెడుతున్నావు. ఎటు పోతున్నావు నీకే తెలియదు.